హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10 రోజుల్లోనే డిఎస్సి 16,000 ప్లస్ పోస్టులకి 10 రోజుల్లో డిఎస్సి ఇస్తామని ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. ఇంకా ప్రతి బిట్టు ఇంపార్టెంటే అనే ఆలోచనతో 2018 డిఎస్సి పేపర్స్లో ఇచ్చిన భౌతిక శాస్త్ర సమస్యలని మీకైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవి ఎలా ఉన్నాయో చూస్తే మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. దానికి అనుగుణంగా మనం చేయగలమని చెప్పి ఇక్కడ పార్ట్ 1లో కొన్ని సమస్యలు మీకు ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి 2018 ఎస్జిటి పేపర్స్ 1వ క్వశ్చన్. ఇక్కడ ఒక వాహనం 1 గంటలో 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే అది ఎలా ప్రయాణిస్తుంది మీటర్ పర్ సెకండ్లలో? చూడండి, వాహనం 1 గంటలో 1 కిలోమీటర్. జనరల్గా వాహనాల వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్లోనే కొలుస్తాం, కానీ ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగారంటే మీటర్ పర్ సెకండ్లో అడిగారు. వాహన వేగం గంటకి 1 కిలోమీటర్ అంటే కిలోమీటర్ పర్ అవర్. అంటే 1 కిలోమీటర్ అంటే మీటర్లో మారిస్తే 1000 మీటర్లు వస్తుంది. అదే గంటని సెకండ్లోకి మారిస్తే 3600 సెకండ్లు. ఎందుకంటే గంటకి 60 నిమిషాలు, 60 నిమిషంలో ప్రతి నిమిషంకి 60 సెకండ్లు, కాబట్టి 3600 సెకండ్లు. పైన 2 సున్నాలు కింద 2 సున్నాలు పోతే 10/36 మిగులుతుంది. 2 5ల 2 18ల. సో 18 సెకండ్లలో 5 మీటర్లు ప్రయాణిస్తుంది. ఇక్కడ 1 గంటకి 1 కిలోమీటర్ దూరం ప్రయాణించే వాహనం యొక్క వేగము మీటర్ పర్ సెకండ్లో 5/18. జనరల్గా మనం క్వశ్చన్లో మార్చుకోవాలన్నా కూడా 5/18తోనే గుణిస్తాం. మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 1వది. నెక్స్ట్ 2వ క్వశ్చన్ చూద్దాం. 180 గ్రామ్ నీటిలో ఉన్న మోల్ల సంఖ్య. మోల్ గురించి, ద్రవ్యరాశి గురించి, మోలార్ ద్రవ్యరాశి గురించి ప్రతి పేపర్లోనూ దాదాపు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమైతే అణువులు, పరమాణువులు అనే చాప్టర్ నుంచి ఈ మోలార్ ద్రవ్యరాశి, అలాగే ఈ పదార్థం శుద్ధమైన అలాంటి చాప్టర్ నుంచి కూడా ఈ క్వశ్చన్స్ మనమైతే బాగా అబ్జర్వ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్ చూద్దాం. మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఇది సూత్రం. ఇక్కడ నీరు కాబట్టి H2O, హైడ్రోజన్లు 2 ప్లస్ ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి 16, మొత్తం కలిపితే 18 వస్తుంది H2O యొక్క మోలార్ మాస్. సో మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మాస్ బై మోలార్ మాస్. గివెన్ మాస్ ఇచ్చినది ఎంత అంటే 180 గ్రాములు. అలాగే H2O యొక్క మోలార్ మాస్ ఎంత అంటే 18 గ్రాములు. సో 180 గ్రాములు బై 18 గ్రాములు మనం చూసుకుంటే గ్రాము పోతుంది. ఇక్కడ ఎటువంటి ఇది ఉండవు. మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 180 గ్రాముల నీటిలో ఉన్న మోల్ సంఖ్య 10. లేదు అంటే ఇలా అడగవచ్చు, 360 గ్రాముల నీటిలో ఉన్న మోల్ సంఖ్య అలా కూడా అడగవచ్చు. అప్పుడు 20 అవుతుంది. సో ఇలాంటి చిన్న సూత్రం మనం లాజిక్ కానీ మిస్ అయిపోయామంటే ఆన్సర్ అనేది పోతుంది. నెక్స్ట్ 3వది. సముద్రపు లోతును కనుగొనుటకు సోనార్ నుండి తరంగం పంపబడింది. పంపిన 3 సెకండ్ల తరువాత ప్రతిధ్వని వినబడింది. అయినా సముద్రపు లోతు ఎంత? క్వశ్చన్లో సముద్రపు లోతు అడిగారు. సముద్రం నీటిలో ధ్వని వేగం అనేది 1500 మీటర్ పర్ సెకండ్. అది కూడా క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ మరొకసారి చదివితే, సముద్రం లోపలికి సోనార్ పంపిస్తే 3 సెకండ్ల తర్వాత ప్రతిధ్వని వినబడింది. కాబట్టి సముద్రపు లోతు కనుక్కోవాలంటే దూరం కనుక్కోవాలి. ప్రతిధ్వనికి పట్టిన సమయం T ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్లు ఇచ్చినదే. సముద్రపు నీటిలో ధ్వని వేగం ఈజ్ ఈక్వల్ టు 1500 మీటర్ పర్ సెకండ్. అది కూడా ఇచ్చారు. సో లోతు అంటే దూరం కాబట్టి దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 3 మీటర్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్. సెకండ్ పోతుంది. 1503ల 4500 మీటర్లు. కాబట్టి సముద్రం యొక్క లోతు అక్కడ 4500 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సమతల దర్పణం ముందు 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఒక వస్తువును దర్పణంకు దూరంగా మరో 10 సెంటీమీటర్లు కదిల్చినప్పుడు ఆ వస్తువుకు ప్రతిబింబానికి మధ్య పెరిగిన దూరం. ఇలాంటి సమస్యల్లో పెద్దగా కఠినం ఉండదు, కానీ సమస్యను అర్థం చేసుకోవడంలోనే మనకైతే కష్టం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్లికేషన్ సమస్యని చాలా ఈజీగా డీల్ చేయండి. ఇక్కడ దర్పణం ముందు వస్తువుకు దూరం ఈజ్ ఈక్వల్ టు దర్పణం నుండి ప్రతిబింబానికి దూరం. అంటే ఒక అద్దం దగ్గర మనం ఉంటే మనకి అద్దంకి ఎంత దూరం ఉంటుందో అద్దానికి మనం కనిపించే ప్రతిబింబానికి మధ్య దూరం కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రతిబింబంకి మధ్య దూరం ఎంత ఉంటుందంటే మన నుంచి అద్దంకి గల దూరానికి రెట్టింపు ఉంటుంది. ఆ లాజిక్ మీద ఇలాంటి క్వశ్చన్లు ఇస్తారు. ఇక్కడ చూడండి, కింద బొమ్మ ఇచ్చాం కదా, 5 సెంటీమీటర్ల వస్తువు ఉంటే దాని యొక్క ప్రతిబింబ దూరం కూడా అద్దం నుంచి 5 సెంటీమీటర్లు అంటే మన నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు అదేవిధంగా 5 సెంటీమీటర్ల దూరం దర్పణానికి ఉంటే వస్తువు నుండి ప్రతిబింబ దూరం 10 సెంటీమీటర్లు అవుతుంది సాధారణంగా. అదే 10 సెంటీమీటర్లు కదిలిస్తే మొత్తం దూరం ఎంత అవుతుందంటే 30 సెంటీమీటర్లు. రెండో బొమ్మ చూస్తే ముందు 5 ఉంది, 10 పెంచాం, మొత్తం 15 అయింది. అలాగే ప్రతిబింబం కూడా 15 అవుతుంది. సో మొత్తం 30 అవుతుంది. మొదట 10 సెంటీమీటర్లు ఉంది, ఇప్పుడు 30 సెంటీమీటర్లు అయింది. అంటే పెరిగిన దూరం అనేది
20 సెంటీమీటర్లు. సో ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 10, 20, 15, 30 అని. ఆన్సర్ అయితే 20 సెంటీమీటర్లు. మొదట 10 ఉంది, ఇప్పుడు 30 అయింది, పెరిగింది 20 సెంటీమీటర్లు. నెక్స్ట్, ఒక కణం ఎస్ వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. అయినా ఒక అర్ధ భ్రమణానికి దూరం స్థానభ్రంశాల నిష్పత్తి. చూడండి, అక్కడ వ్యాసార్థం ఎస్ ఇచ్చారు, మనం ఆరనుకున్నా పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కణం యొక్క అర్ధ భ్రమణ దూరము. అర్ధ భ్రమణం అంటే చూడండి, అక్కడ యూ షేప్లో, రివర్స్ యూ షేప్లో ఉంది కదా, అది అర్ధ భ్రమణం. జనరల్గా అర్ధ వృత్తం వేరు, అర్ధ భ్రమణం వేరు. అర్ధ వృత్తం అంటే వ్యాసం వస్తుంది, అర్ధ భ్రమణం అంటే రివర్స్ యూ షేప్ వస్తుంది. కాబట్టి వ్యాసం కాకుండా అర్ధవృత్త పరిధే అర్ధభ్రమణం యొక్క దూరం అవుతుంది. సో అర్ధవృత్త పరిధి అనేది πr అనమాట. అలాగే కణం యొక్క అర్ధభ్రమణ స్థానభ్రంశం. స్థానభ్రంశం అంటే రెండు వస్తువుల మధ్య కనిష్ట దూరమే స్థానభ్రంశం. కాబట్టి ఇక్కడ కనిష్ట దూరం అనేది వ్యాసం అవుతుంది 2r. సో πr ఈజ్ టు 2r, లేదా మనం ఇచ్చింది s కాబట్టి πs ఈజ్ టు 2s కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 6 పోతే π ఈజ్ టు 2. కాబట్టి వీటి యొక్క నిష్పత్తి, దూరము స్థానభ్రంశాల నిష్పత్తి π:2గా మారుతుంది. ఇంకా π 22/7 ఇస్తే 22:14గా కూడా మారచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మనిషి వృత్తాకార మార్గం చుట్టూ తిరుగుతూ 40 నిమిషాలలో 20 భ్రమణాలు పూర్తి చేసి మొదటి స్థానానికి చేరుకున్నాడు. అయినా అతను పొందిన స్థానభ్రంశం మీటర్లలో. ఇక్కడ క్వశ్చన్ పెద్దది, ఇచ్చిన నెంబర్లు కూడా చూసి మనమైతే సందిగ్ధానికి గురైతే లెక్క తప్పు చేస్తాం. ఒక మనిషి వృత్తాకార మార్గం అనేది వృత్తాకారంగా ఉంది, 40 నిమిషాల్లో 20 భ్రమణాలు పూర్తి చేశాడు. సో మొదటి స్థానానికే చేరుకున్నాడు, అంటే ఎక్కడ మొదలయ్యాడో అక్కడికే వచ్చేసాడు. కాబట్టి స్థానభ్రంశం ఎప్పుడు కూడా ఎక్కడ మొదలై మరలా అక్కడికి అదే ప్లేస్కే వస్తే స్థానభ్రంశం ఎప్పుడు కూడా 0 అవుతుంది. కాబట్టి వృత్తాకార మార్గంలో తిరిగి అదే స్థానానికి చివరగా చేరుకున్నాడు కనుక ఆ వ్యక్తి యొక్క స్థానభ్రంశం 0 మీటర్లు. ఆప్షన్లో 0, 20, 40, 80 రకరకాలుగా ఇవ్వచ్చు. కానీ మనమైతే దీన్ని అప్లికేషన్ టైప్గా ఆలోచిస్తే, చిన్న ఆలోచన ఇలాంటి క్వశ్చన్లకి అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని 0 డెసిబెల్. అయినా శూన్య స్థాయికి 100 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత. ఇది చూడండి ఒకసారి, ఇందులో లెక్క చేయడానికి ఏముండదు, గుర్తుంచుకోవాల్సిందే. అతి తక్కువ తీవ్రత గల ధ్వని 0 డెసిబెల్. 0 డెసిబెల్కి 10 రెట్లు ధ్వని తీవ్రత ఏదంటే 10 డెసిబెల్. అదే 0 డెసిబెల్కి 100 రెట్లు గల ధ్వని 20 డెసిబెల్. అదే 0 డెసిబెల్కి 1000 రెట్లు గల ధ్వని 30 డెసిబెల్. అలా గుర్తుంచుకుంటే 100 రెట్లు గల ధ్వని ఏది అంటే 20 డెసిబెల్. అంటే 0 డెసిబెల్కి 20 డెసిబెల్కి మధ్య ఎంత తీవ్రత పెరుగుతుందంటే 100 రెట్ల తీవ్రత పెరుగుతుంది, అదే 20 డెసిబెల్. అలా డైరెక్ట్గా గుర్తుంచుకోవడమే, ఇలాంటి లెక్కలు ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్, C+O2 CO2 అను రసాయన చర్యలో 3 గ్రాముల కార్బన్ పూర్తిగా దహనం చెందాలంటే కావలసిన ఆక్సిజన్ ద్రవ్యరాశి. C+O2 CO2 అయింది, అను రసాయన చర్య, ఇది ఒక రసాయన చర్య జరిగితే 3 గ్రాముల కార్బన్, అంటే కార్బన్ యొక్క ద్రవ్యరాశి 3 గ్రాములు ఇచ్చాం, అది పూర్తిగా దహనం చెందాలంటే కావాల్సిన ఆక్సిజన్ ద్రవ్యరాశి ఇక్కడ అడిగారు. C+O2 CO2 అయింది, కార్బన్ ద్రవ్యరాశి 3 గ్రాములు ఇచ్చినవి. సూత్రాలు ఏంటంటే, సూత్రం కాదు గుర్తుంచుకోవాల్సినవి, ద మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ 12 గ్రామ్ పెర్ మోల్, ద మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ 32 గ్రామ్ పెర్ మోల్. ఇది గుర్తుంచుకోవాల్సిన మనము. ఇప్పుడు లెఫ్ట్లో చూస్తే మోల్స్ ఆఫ్ కార్బన్, దీని సూత్రం కింద చూడండి, మోల్స్ ఆఫ్ కార్బన్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ కార్బన్ బై మోలార్ మాస్ ఆఫ్ కార్బన్. ఇప్పుడు మోల్స్ ఆఫ్ కార్బన్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది మాస్ ఆఫ్ కార్బన్ 3, అలాగే ద మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ 12, సో 1/4 వచ్చింది. ఇక్కడ C+O2 ఇజ్ ఈక్వల్ టు CO2 కాబట్టి మోల్స్ అంటే మోల్స్ ఆఫ్ కార్బన్ ఇజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ O2 అనమాట. అంటే మోల్స్ ఆఫ్ కార్బన్ మోల్స్ ఎన్ని ఉంటాయో ఆక్సిజన్ మోల్స్ కూడా అన్నే ఉండాలి. కాబట్టి మోల్స్ ఆఫ్ O2 ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ O2 బై మోలార్ మాస్ ఆఫ్ O2. ఇక్కడ 1/4 ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ O2 మనకు తెలీదు, బై మోలార్ మాస్ ఆఫ్ O2 అనేది 32. మాస్ ఆఫ్ O2 ఇజ్ ఈక్వల్ టు 4/8 కాబట్టి 8 గ్రామ్స్. ఇక్కడ 3 గ్రామ్ కార్బన్ పూర్తిగా దహనం చెందాలంటే కావాల్సిన ఆక్సిజన్ ద్రవ్యరాశి 8 గ్రామ్ అవుతుంది అనమాట. ఇది కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము మోలార్ మాస్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, H2Oకి కానీ, Cకి కానీ, O2కి కానీ ఇలా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో పార్ట్ 1. లాస్ట్ డిఎస్సి 2018 డిఎస్సి పేపర్లో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇలాగే మ్యాక్సిమం నా వంతుగా పార్ట్ 2, పార్ట్ 3లో కూడా మొత్తం కంప్లీట్ చేయడానికి చూస్తాను. నా కోసం మీరైతే చిన్న హెల్ప్ ఏంటంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.